హలో ఎవ్రీవన్, నమస్తే. నేను లీలా. వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఐడియాస్. ఈ వీడియోలో ఫుడ్ గురించి, హెల్త్ గురించి నాకు తెలిసిన విషయాలు, నా నాలెడ్జ్, నేను ఫాలో అవుతున్న విషయాలు మీకు షేర్ చేస్తున్నాను. ఫుడ్ గురించి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా చెప్పుకోవాల్సింది పే అటెన్షన్ టు ద ఫుడ్ దట్ యూ ఈట్. ఈటింగ్ షుడ్ నాట్ బి ఏ రొటీన్. యూ మస్ట్ అబ్జర్వ్ వాట్ యూ ఈట్. ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఫుడ్కి అటెన్షన్ ఇచ్చి మనం ఏం తీసుకుంటున్నామో అనే అబ్జర్వేషన్లో తీసుకోవాలి. ఈరోజు ఎంత కావాలని మన బాడీకి అనిపిస్తే అంతే తీసుకోవాలి. రేపు ఇంకోలా ఉంటుంది దాని అవసరం. మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ ఇవ్వడం కోసం మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మనం ఏం తీసుకుంటే మన బాడీ హ్యాపీగా ఫీల్ అవుతుందో దాన్ని తీసుకోవాలి. అంతేగాని మన బ్రెయిన్లో వచ్చిన థాట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మనకు నచ్చింది ఏదంటే అది తినడం కాదు. ఇలా ఆలోచించి మనం ఫుడ్ తీసుకుంటే మనకు ఒకరు చెప్పక్కర్లేదు, మనం ఆటోమేటిక్గా కరెక్ట్గానే తీసుకుంటాం. నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నవన్నీ ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎర్లీ మార్నింగ్ లేవగానే టీ కాఫీలు హడావుడి మా ఇంట్లో ఉండదండి. ఎందుకంటే మేము టీ కాఫీలు ఎవరం తాగం ఇంట్లో. అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం రాగి ఇడ్లీ చేస్తున్నాను. మినపగుంట్లు 1 కప్పు, రాగులు 1 కప్పు ఈక్వల్ ప్రపోర్షన్లో తీసుకుని మినిమం 8 అవర్స్ నానబెట్టేసి వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి మా మొత్తాన్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని ఇడ్లీ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. మినపప్పు, రాగులు తీసుకునే ప్రపోర్షన్లో ఎవరి ఇష్టం వారిదండి. కొందరు రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నారు, కానీ ఇలా అయితే చాలా హెల్దీ, ప్రోటీన్ కూడా ఎక్కువ వస్తుంది. రాగుల్లో మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మినపప్పులో ప్రోటీను, ఇది మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఇలా రెడీ చేసుకున్న పిండిని ఓవర్ నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోవాలి. రాగులు కూడా ధాన్యమే కాబట్టి దీనిలో కూడా కార్బ్స్ ఎక్కువగానే ఉంటాయి. సిరిధాన్యాలతో ఆరోగ్యశ్రీ వస్తుందని ఎక్కువగా తీసుకోవడం ఏమీ మంచిది కాదండి. ఏదైనా లిమిటెడ్గా తీసుకోవాలి. మనలో చాలా మందిలో ఉండే ఒక జనరల్ డౌట్ ఏంటంటే మనం ఎంత మంచి ఫుడ్ తీసుకుంటున్నా ఇంకా హెల్తీగా ఉండట్లేదు ఏంటి, నీరసంగా నిస్సత్తుగా ఎందుకుంటున్నాము. ఈ విషయంలో ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఏదో ఒక్కటి మాత్రమే చేంజ్ చేసుకోవడం, లేదా గుర్తొచ్చినప్పుడు హెల్దీ రెసిపీస్ చేసుకోవడం, మంచిది కదా అని కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ మాత్రమే తీసుకోవడం, ఇవన్నీ మిస్టేక్స్ ఏనండి. మనం హెల్దీగా ఉండాలంటే ఓన్లీ 1 హ్యాబిట్ మాత్రమే చేంజ్ చేసుకుంటే సరిపోదు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. హెల్దీ ఫుడ్ తీసుకుంటూ అన్హెల్దీ హ్యాబిట్స్ కి బై బై చెప్పేసేయాలి. ఇంకా ఫుడ్ తీసుకునేటప్పుడు పిల్లలైనా మనమైనా తప్పకుండా ఫుడ్ ని టచ్ చేసే తీసుకోవాలి. చేతులు క్లీన్ గా ఉండవనో లేకపోతే పాష్ గా ఉంటుందనో ఫోర్కులతో, స్పూన్స్ తో తినేసేయకూడదు. స్పూన్స్, ఫోర్కులు వాడడం వల్ల ఫుడ్ ని మనం ఫీల్ అవ్వలేము. మన ముందు ఫుడ్ ఉన్నప్పుడు మన చేతితో మనం తింటే హ్యాండ్స్ ఆర్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ నోయింగ్ ద ఫుడ్. చేతులతో ఫుడ్ ని ముట్టుకున్నప్పుడు నోటి దగ్గరకు రాకుండానే హ్యాండ్స్ తో మొదటగా ఫీల్ అవుతాం. బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ చేసినప్పుడు నార్మల్ ఇడ్లీ లా కాకుండా రవ్వకు బదులుగా రాగులను అంటే ఒక ఇంగ్రీడియంట్ ని మార్చేసాం. ఇక్కడ లంచ్ కోసం చేసే పచ్చడిలో జనరల్ గా టమాటా, పచ్చిమిర్చి పచ్చడి చేస్తూ ఉంటాం కదా, అలాంటి వాటిలోకి రెగ్యులర్ గా యూజ్ చేసేలా కాకుండా యాడ్ ఆన్ చేయాలి. మోర్ న్యూట్రియంట్స్ ని, అంటే ఎక్కువ పోషకాలను యాడ్ ఆన్ చేయాలి. అందుకే నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేశాను. బ్రెయిన్ బాగా వర్క్ చేయాలన్నా, మెమరీ మంచిగా ఉండాలన్నా ఆకుకూరలు ప్రతిరోజు తినాలి. ఇంకా లంచ్ లోకి మనకున్న టైంని బట్టి స్ప్రౌట్స్ తో కర్రీ చేసుకోవడం, ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని ఫ్రైడ్ రైస్ లా ప్రిపేర్ చేయడం, అలా ఎడిషనల్ గా ఏమన్నా యాడ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇక ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం మొలకలతో కూడా వేరే వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, బీట్రూట్ లాంటివి యాడ్ చేసుకుని ఇంకా న్యూట్రిషియస్ గా చేసుకోవడం, లేదా సీజనల్ గా దొరికే ఫ్రూట్స్, లేదా పర్టికులర్ సీజన్ లో దొరికే కందికాయలు, శనక్కాయలు లాంటి ఫ్రెష్ అండ్ ప్రెషియస్ ఫుడ్స్ కి మనం ఓటేయాలి. ఎప్పుడూ ఒకే స్టైల్లో ఒకేలాంటి ఫుడ్ ఐటమ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా, వెరైటీగా ట్రై చేస్తూ ఉంటే కొత్త ఫుడ్స్ కూడా అలవాటు అవుతాయి. ఇది ఫూల్ మకానా, చాలా పోషకాలు ఉంటాయి, చాలా హెల్దీ. తామర గింజలు అంటారు. ఇవి ఇలాగే మనకి ప్యాకెట్స్లో దొరుకుతాయి. వీటిని జస్ట్ కొంచెం ఫ్రై చేసేసి కాస్త డ్రై రోస్ట్ అయ్యాక కొంచెం నెయ్యిని యాడ్ చేసి మళ్ళీ 2 నిమిషాలు ఫ్రై చేసి అలా కొంచెం బెల్లం పాకంలా చేసుకొని కరమల్ మకానా తినొచ్చు. లేదంటే దానిలోనే కొంచెం ఉప్పు, కారం యాడ్ చేసుకొని స్పైసీగా కూడా తీసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైనా పాలు తాగము అని మారం చేసినప్పుడు కూడా దీంతో పాలు కలిపి పాయసం కూడా చేసి పెట్టచ్చు మకానాతో. అలా హెల్దీ ఫుడ్ని కొంచెం టేస్టీగా ప్లాన్ చేస్తే పిల్లలకు కూడా తినడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. సాంబార్లో వేసిన మునక్కాయ, దొండకాయ, వంకాయ, కరివేపాకు ఇవన్నీ నేను గార్డెన్లో పండించినవి. మన ఇంటికి దగ్గరలో ఈజీగా దొరికే వెజిటేబుల్స్, అవి ఎలా పండిస్తున్నారో అనే భయం. పోనీ ఆర్గానిక్ ప్లాన్ చేసుకుందామంటే అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. అందుకే వీలైనంత
వీలైనంత వరకు గార్డెన్లో కూడా ఈ వెజిటేబుల్స్ ప్లాన్ చేశాను. కూరల్లో వేసే ఉప్పును కూడా మార్చేసా, హిమాలయన్ పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. హెల్తీగా ఉండాలంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలన్నాను కదా. హెల్తీ ఫుడ్ తీసుకోవడంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ రెస్ట్ ఆర్ రిలాక్సేషన్, మంచి నిద్ర, పాజిటివ్ యాటిట్యూడ్ని బిల్డప్ చేసుకోవాలి. అదే హెల్దీ లైఫ్ స్టైల్. అప్పుడే మనం బ్యాలెన్స్డ్గా ఉంటాం. కార్బోహైడ్రేట్స్ కోసం ఓన్లీ రైస్ పైనే డిపెండ్ అవ్వకుండా బ్రౌన్ రైస్, కినోవా, ఓట్స్ లాంటివి కూడా ట్రై చేయడం మంచి హ్యాబిట్. దీనిలో కార్బోహైడ్రేట్స్తో పాటు ఫైబరు ఇంకా అదర్ న్యూట్రియంట్స్ కూడా బాగుంటాయి. ఓట్స్తో ఏ ఐటమ్ చేసినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. వండటం కూడా చాలా ఈజీ, దానిపైన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా ఫుడ్ ఐటమ్స్ని లైక్ వడియాలు, అప్పడాలు, ఫ్రైన్స్, పానీపూరి వీటన్నింటినీ మనము జంక్ ఫుడ్లో చేర్చేసాము. కానీ నిజానికి ఇవి కూడా మంచిదే. హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అప్పుడప్పుడు తీసుకుంటే ప్రతి ఐటము మంచిదే. పిల్లలకి స్కూల్కి వెళ్తే చదువు చెప్తారు, ఇంటికి వస్తే పద్ధతులు చెప్తాం. మరి పర్యావరణము లేదా నేచర్తో వాళ్ళకి బాండింగ్ ఎలా ఉంటుంది? ఇదిగోండి, మనకున్నంతలో ఇలా ఏమైనా చిన్న చిన్నవి ప్లాన్ చేసినప్పుడు లైఫ్లో జరిగే న్యాచురల్ థింగ్స్ అన్నీ ఈజీగా అర్థం అవ్వాలంటే న్యాచురల్ ప్రాసెస్ అనేది పిల్లలకి తెలియాలి. వీటన్నిటితో పాటు ప్రతి విషయానికి ఒక పర్టికులర్ టైం అలవాటు చేయాలి. చాలా మంది అతి ప్రేమతో పిల్లలకు పదాకులు ఫీడ్ చేస్తూనే ఉంటారు. దానివల్ల చిన్న ఏజ్లోనే ఈటింగ్ డిజార్డర్స్ వస్తాయి. పెద్ద అయిన తర్వాత అది బింజ్ ఈటింగ్గా మారిపోతుంది. దాంతో ఒబేస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మైండ్ఫుల్గా ఫుడ్ తీసుకుంటే కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్ లైఫే మనల్ని ఫాలో అవుతుంది.